హలో బాగున్నారు అందరూ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో జాస్మిన్ ఛానల్. నేనైతే ఇంతకుముందు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా, హెయిర్ స్ట్రాంగ్గా ఉండేదానికి. ఏం లేదండి, ఇంట్లో ఉండే వాటితోనే. ఇప్పుడు బాతింగ్ చేసే ముందు ఇది అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. పూర్తిగా అని కాదు కానీ చాలా వరకు 50% అయితే తగ్గే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే మెంతులు, కాఫీ పౌడర్, కొన్ని రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి మన ఇంట్లో ఉండేవే కదండి, ఉండే వాటితోనే మన జుట్టును ఇట్లా హెల్తీగా స్ట్రాంగ్గా కాపాడుకోవచ్చు. ఇది వచ్చేసి అలోవెరా అనమాట. ఇది మాయదే. ఇంకా అలోవెరా కూడా ఇంట్లోనూ ప్రతి ఒక్కరింట్లో అలోవెరా చెట్టు కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత డైరెక్ట్ అప్లై చేయకూడదు, ఎందుకంటే దీంట్లో ఒక పాయిజన్ లాగా, విషం లాగా ఒకటి ఉంటుంది చూసారా, ఎల్లో కలర్ వస్తుంది కదా, ఇది చాలా డేంజర్ అనమాట. కట్ చేసిన వెంటనే దీన్ని ఒక 5 minutes అట్లా సైడ్లో పెట్టేస్తే దాంట్లో ఉండే జిగురు అంతా వెళ్ళిపోతుంది. అవి చూసారా, నేను దీన్ని బాగా కాగబెట్టుకునేసరికి కాఫీ పౌడర్ లేక డికాషన్ లాగా వచ్చేసింది. ఎందుకంటే మనం దీంట్లో కాఫీ పౌడర్, మెంతులు, బియ్యం వేసాను. ఏ కాఫీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ మంచిది యూస్ చేసుకోవాలా. ఇంతకుముందు ఇదే ప్రాసెస్ చెప్పాను, అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్, బట్ రెండు ఒకటే. బట్ దాంట్లో బియ్యం వేయలేదు, దీంట్లో బియ్యం వేసే అంతే సేమ్. ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇంకా జుట్టుకు అప్లై చేసుకుంటామనే ముందర షాంపూ వేసుకోవాలా. నేను ఆల్రెడీ దీంట్లో అలోవెరా కూడా కట్ చేసి ఇందాక దాంట్లో పెట్టాను కదా వాటర్లో, దాన్ని కూడా కట్ చేసి దీంట్లో వేసేసాను. అది కొంచెం స్కిప్ అయిపోయింది అలోవెరా వేసేది, వీడియో తీలా మర్చిపోయా. అలోవెరా కూడా వేసుకున్నాను. అయ్యో పడిపోయిందే కింద. ఓకే, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. నేను మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా చేసేసరికి ఇది వెళ్ళిపోయింది అంతా. ఒకవేళ నాది చూశారు కదా జుట్టు ఎంత ఉండేదో. నేను ఇంతకుముందు వేలాంగిణిలో జుట్టు కట్ చేయించుకున్న తర్వాత చాలా వరకు సరిగ్గా పెరగకుండే నాకు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ ప్రాసెస్ అయితే వాడుతున్నాను. నాకు ఇది వాడినప్పటి నుంచి మంచి రిజల్ట్ వచ్చిండే, అందుకనే ఇది చూపించానండి. మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది హెయిర్ అనేది మనకి హెల్తీగా ఉండాలండి. ప్రతి ఒక్క లేడీస్కి, గర్ల్స్కి, బాయ్స్కి అందరికీ కూడా ఇష్టమైనది జుట్టునే కదండి. కాబట్టి జుట్టు ఉంటే ఏమైనా చేయొచ్చు దీంతో మనం ప్రయోగాలు. సో మంచిగా ఇట్లా నురగలాగా వస్తుంది, ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో షాంపూ వేసాం కదా, అందుకే నురగలాగా వస్తుంది. ఇది మొత్తం మంచిగా అప్లై చేసుకోండి. నేనైతే ఇది మామూలుగా బాత్ చేసేటప్పుడే చూపిస్తాను, బట్ బాత్ చేసుకునేటప్పుడు వాష్రూమ్లో ఇట్లా చేసుకొని ఒక 5 minutes తర్వాత చేసుకోండి. నేనైతే మీకు వీడియో చూపించాలని చెప్పేసి ఇంకా ఇంట్లోనే అంతా చేస్తున్నా. కింద అంతా పడుతుంది, జిడ్డుగా ఉంటుంది. సో కేర్ఫుల్గా చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత తుడుచుకోండి బాగా. చూసారా, ఇదంతా మంచిగా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క పాపిడి తీసుకొని ప్రతి ఒక్కటి నుదుర్లలో అయితే మంచిగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాంగ్ వరకు హెల్తీగా. జుట్టు అయితే ఊడేది మాత్రం 90% అని చెప్పలేను, కానీ పెట్టుకుంటూ ఉండగా జుట్టు మీకే రిజల్ట్ తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరమే లేదండి, మీకే తెలుస్తుంది. చూడండి, నేను ఏ రెమెడీస్ చెప్పను. నేను ఇంతకుముందు ఇదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్తున్నా. బట్ ఇంతకుముందు చెప్పిన దాంట్లో మెంతులు వేయలేదు, నిమ్మకాయ వేసాను. ఇప్పుడు మాత్రం మెంతులు, బియ్యం వేసాను, అంతే తేడా. అది అయినా ఇదైనా రెండు ఒకటే, సేమ్ టు సేమ్ ప్రాసెస్సే. బట్ ఏదైనా మన ఇంట్లో ఉండే వాటితోనే నేను చెప్తానండి. బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చి ఖర్చు పెట్టి అంత బడ్జెట్ మనకు లేదు. మనం అసలే మిడిల్ క్లాస్ కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే ఎలా వాడాలి, ఎలా మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాం కదా. నేనైతే జుట్టుకి ఇలా మంచిగా అప్లై చేసుకొని కొప్పులాగా ఒక ముడిలాగా వేసేసుకొని 5 minutes లివిట్ చేయండి. లివిట్ అంటే వదిలేసేయండి. అలా వదిలేస్తే అది సెట్ అవ్వడానికి ఒక 5 minutes పడుతుంది. ఆఫ్టర్ 5 minutes తర్వాత హెడ్ బాత్ చేయండి. మంచిగా హెడ్ బాత్ అయిన తర్వాత చూసారు కదా మీరే నా జుట్టు ఎలా ఉందో. హెడ్ బాత్ చేసిన తర్వాత సిల్కీగా మంచిగా ఉంది, భలే అనిపిస్తుంది. ఇట్లనే ఇప్పుడు హెడ్ బాత్ చేసే ముందు ఇలా చేయండి. జస్ట్ ఇంట్లో ఉండే వాటివి, బియ్యము, మెంతులు చేసే మెలులు అన్నీ ఇన్ని కాదు. మెంతులు, కాఫీ పౌడరు, లైక్ దట్ షాంపూ, ఒక అలోవెరా ముక్క, అంతే. ఈజీ, సింపుల్. మంచిగా హెయిర్ అనేది మంచిగా అవుతుందండి గ్రో. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఒక చిన్న పాయసంలాగా వేసుకున్నాము. సో పాయసం అయితే తింటున్నాం. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అండి, బట్ ఇదే కొంచెం తింటుంటాను అంతే. స్వీట్ ఎక్కువగా తిన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, బట్ ఏం కాదు, ఎక్కువ తినకూడదు. ఎక్కువ ఎవరు తినలేరులేండి అయినా కూడా.
కొంచెమే తింటాం. ఇది వచ్చేసి సపోటాలు అనమాట, నా ఫేవరెట్ సపోటా. ఇక్కడైతే కొంచెం మా డాగుకి వేస్తే, పండుకి వేస్తే చూడండి అది అస్సలు తినలేదు. ఇంకా వచ్చేసి గోబీ, గోబీ అంటే గోబీ నా ఫేవరెట్. గోబీ గోబీ అంటే నాకు చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టము. సో ఎప్పుడు కాదు కానీ మంత్కి 1 టైం తింటాను అంతే, ఇంకా ఎక్కువ తినకూడదు. సో ఒక నెలకు ఒకసారి మాత్రమే తినాలని పెట్టుకున్నాను. ఆ నెలకు ఒకసారి మాత్రమే తింటా, డైలీ తినకూడదు, ఇది హెల్త్ ప్రాబ్లం వస్తుంది. గోబీ కాబట్టి. ఇంకా ఇవి వచ్చేసి మా వదినకి ఎక్కడికో వెళ్తే ఇవి అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. మీరు సోషల్ సర్వీస్ అవన్నీ చేస్తూ ఉంటారు, సో అందుకని చెప్పేసి ఇట్లా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ద రస్క్. వాటర్లో ముంచుకొని తినొచ్చు, కాఫీలో ముంచుకొని తినొచ్చు, పాలల్లో కూడా ముంచుకొని తినొచ్చు, అంతే. ఓకేనా? నాకు ఈ స్వీట్ల కంటే బుట్ట బాగా నచ్చింది. బాగా యూజ్ చేసుకోవచ్చు కదా. బుట్టలో ఏమైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మల్లెపూలు వేసుకోవచ్చు, ఎనీథింగ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. మా పొట్టి చూడు పైన మంచం మీద పడుకుంది. ఇంకా ఇవి వచ్చేసి సామాన్లు కడగాలి, చాలా సామాన్లు ఉన్నాయి కడిగేటి. వాటర్ ఏమో రాలేదు. వాటర్ వస్తే ఎన్నైనా కడిగినా కూడా ఏమంతగా అనిపించదు, కానీ వాటర్ రాకపోతే కడగాలంటే చిరాకు వస్తుంది. డ్రమ్ములన్నీ చూడు సైడ్కి పెట్టేసాం వాటర్ రాక. ఇదే ప్రాబ్లం అండి. వాటర్ ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు, ఇట్లా ప్రాబ్లము. సమ్మర్ స్టార్ట్ అయిందంటే అంతే కదా, 2-3 రోజులు రావు. అప్పటి వరకు ఎట్లా కొట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. పేరుకే సిటీ అండి, ఇక్కడికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదు. నిజం చెప్పాలంటే పల్లెటూరులోనే మేలు. వాటర్ కొదవ లేకుండా వస్తాయి. ఇక్కడ చూడండి మా పొట్టి ఏం చేస్తుందో. పొట్టి పప్పి పండు. ఇది ఒక ఆ రూమ్లో కట్టేసినామా, మార్నింగ్ నుంచి దీనికి నేను కనిపించలేదని చెప్పి ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి తెచ్చేసానే. చూడండి ఏం ఎగురుతుందో పైకి. ఇది అంతే అండి, చూసారా? మనుషులకు ఎంత పెట్టినా కూడా ఏదో ఒక రోజు చంపేసి వెళ్ళిపోతుంటారు. సో కానీ వీటికి పెట్టే 2 ముక్కల అన్నమైనా కూడా, 2 ముద్దల అన్నంకి ఎంత విశ్వాసం చూపిస్తాయి కదా. దట్ ఈస్ ద వెరీ క్యూట్ పప్పీస్. చూసారా, ఈ భలే క్యూట్గా టెడ్డీ బేర్ లాగుంది. ఇట్లుంటాయండి పప్పీస్తో. కొంచెం సేపు కనిపించకపోతే ఎక్కడికి పోయినాం అన్నట్టు పలకరిస్తూ ఉంటాయి. వెరీ ఫ్రెండ్లీ బ్రీడ్ డాగ్స్. దీన్ని ఆడుకున్నంతసేపు ఆడుకొని పాపం ఆకలేస్తుంది, నీళ్ళు తాగుతుంది. దీని ఎప్పుడు కూడా ఏదో ఒకటి తింటూనే ఉంటుందండి. దీంతో మాకేం ప్రాబ్లం లేదు. వీటికి ఏం వేసినా తింటాయండి బాబు. పెడిగ్రీ కూడా తినవు సరిగా, బట్ అన్నం కూడా తింటాయి. అన్నము ప్రతి ఒక్కటి తింటాయి. క్యూట్ ఉంది, ఎవరికైనా కావాలా? క్యూట్ పప్పి, క్యూట్. ఇక్కడ చూడండి, చూడండి ఏం చేస్తున్నాయో ఇవి. ఇక్కడ చూడండి మా పప్పి ఏం చేస్తుందో. అది దాన్ని దానికి పెట్టిందంతా ఇదే తినేస్తుందండి. అందుకని పట్టుకున్నాడని చెప్పేసి చూడండి, వామ్మ రచ్చ చేసి వదిలించుకొని పోయి తింటుంది. అది తిన్నప్పుడు ఇది ఏందో, ఇది తినేటప్పుడే దానికి కావాలా. మామూలు అప్పుడు పెడితే తినదు, అది తినేటప్పుడే పక్కకు దొబ్బి దాన్ని మరి తినాలనేది. ఇది పొట్టిది, ఇంత కాదు, చూసేకట్టుంది. పొట్టిగా భలే క్యూట్గా ఉంది. దీని పేరు అయితే పొట్టి పప్పి అని పెట్టేసాను నేను. అందరు ఇదే పిలుస్తున్నారు ఇంకా దీన్ని. బాగుంది. ఇలా అదే ఆడాడే చిన్నగా బొచ్చు పురుగు లాగా ఉంది. క్యూట్, వెరీ క్యూట్. పాపం ఇది పెద్దది వచ్చేసి అమాయకురాలండి, పెడితే తింటుంది, లేకుంటలే. అది పొట్టిది మాత్రం అబ్బా అంత కాదు, దానికి పెడితే ఇది తింటుంది. దానికి పెట్టినప్పుడే దీనికి ఆకలి విపరీతంగా వేస్తుంది ఎందుకో. మిగతాటప్పుడు ఆడ పెట్టి ఉంటాను కదా గిన్నెలో, అప్పుడు అంతా తినదు. ఇది తినకూడదని దాని కుళ్ళు అంటే ఇంత కుళ్ళు కాదు. ఇంకేంటండి విశేషాలు, వింతలు. ఇంకో లైవ్ అయితే ఓపెన్లో అవుతుంది. అప్పటి వరకు జస్ట్ జల్దీ సపోర్ట్ మంచిగా సపోర్ట్ చేయండి. మన ఫాలోవర్స్ అందరినీ మంచిగా సపోర్ట్ చేయమని అడుగుతూ ఉన్నాను. చూడండి, దీనికి అంత ట్రైనింగ్ ఇవ్వాలా కొద్ది రోజుల్లో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, రస్క్తో తిని చిల్ అవుదామా అన్నట్టు రస్క్ అయితే తింటున్నా. ఇందాక బుట్టలో చూపించాను కదా, అదే అనమాట. బట్ టేస్ట్ అస్సలు లేదండి, నిజంగా చెప్తున్నా, టేస్ట్ అస్సలు లేదు. ఈ రస్క్ ఎట్లా తింటారో ఏమో, గట్టిగా చెక్కలాగా ఉంది. ఎంతసేపు ముంచినా అది మెత్తగానే అవ్వనే లేదు. అంటే బిస్కెట్స్ మేలు రస్క్ కంటే.
ఇది అండి ఇట్లుంది పరిస్థితి. నేనైతే నా హెయిర్‌కి ఇట్లాంటివే యూజ్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడు కూడా మంచిగా రెమెడీస్ తయారు చేస్తూ ఉంటాను. నాకు ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేయడం ఇష్టం అనమాట. ఇట్లుంటుంది పరిస్థితి. నేను ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా రెమెడీస్ చేయాలని చెప్పేసి ప్రయోగాలు చేస్తుంటా. నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదండి, కొనలేని వాళ్ళు, కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళం కూడా ఉంటాం కదా. అందుకే మాకు ఇంట్లో ఉండే వాటితోనే మేము ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలా అనేది చూపిస్తూ ఉంటాను ఆ వీడియోస్లలో. ఓకేనా, ఇంతే. వీడియో ఎండుకు వచ్చేసింది. వీడియో చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ మా అల్లుడు అయితే స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళాడు కానీ ఇక్కడికైతే తీసుకొని వచ్చాము. ఈ హౌస్ వచ్చేసి వీళ్ళదే అనమాట. వీళ్ళని స్కూల్కి ఇచ్చి పెట్టాలన్నమాట. సో ఏ స్కూల్కి అయితే వెళ్తున్నాడు. మా హస్బెండ్ అయితే ఇసిపెట్టేకి వెళ్తున్నాడు. సో నేనైతే ఉన్నాను అనమాట ఇంట్లో. మీకు మెకానిక్ని చూపిస్తాను రండి. ఇదిగో వచ్చేసాడు పెద్ద మెకానిక్. మా ఆయన వచ్చేసి ప్రతి ఒక్కటి రిపేర్ చేస్తారండి. ఫోన్ ఏమో పొద్దుటి నుంచి ఆన్ కావట్లేదు. నైట్ 100% ఛార్జింగ్ పెట్టినా కానీ ఇది ఆన్ కావడంలే. స్విచ్ ఆఫ్ చేసిన ఆన్ కావడంలో ఇంకా ఇది ఇట్లా కాదని చెప్పేసి దాన్ని వేసి పీకుతుండు. సో చిన్న చిన్న రిపేర్లు అన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లోనే చేస్తాడు. సో చాలామంది పక్కింటోళ్ళు వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే చేపిమని అడుగుతారు కదా. బట్ ₹1 కూడా తీసుకోడండి. ఫ్రీ సర్వీస్ చేస్తాడు పాపం మంచోడు అని అందరూ అనుకుంటారు, డబ్బులు తీసుకోడు కాబట్టి. సో కొంతమంది అసలు తీసుకోడు డబ్బులు. ఎవరైనా ఇచ్చినా కూడా వద్దులేండి, వద్దు అని అంటాడు. సో అదనమాట. ఇదైతే మేము ఎప్పుడు ఇంట్లోదే ఏం తింటావు అని చెప్పేసి బయటికైతే వచ్చామన్నమాట తినేకి. రైస్, రసము, సాంబారు, కొబ్బరి చట్నీ, దొండకాయ ఫ్రై, ఒక అప్పడం, మజ్జిగ ఇచ్చారు. వెరీ టేస్టీ. ₹50కి ఫుల్ భోజనం. ఈ బెంగళూరు మొత్తంలో ₹50 ఇక్కడే మాత్రమే మేము ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తినేసి వెళ్తాం అనమాట. మా అల్లుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ హోటల్ ఉంది పక్కన. తక్కువ కాస్ట్కి మంచి ఫుడ్ దొరుకుతుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇది మై మినీ వ్లాగ్. థ్యాంక్ యూ.